సో 2024 రాబోతుంది. ఎన్నో టార్గెట్లు, ఎన్నో టాస్కులు, జీవితంలో పెద్ద పెద్ద పనులు చేయాలి అని మీలో ఎంతో మందికి ఆలోచనలు ఉంటాయి. కొంతమంది బాగా డబ్బు సంపాదించాలి, కోటీశ్వరులు అవ్వాలి, దానికి బిగినింగ్ 2024 అని అనుకునేవాడు. ఎన్నో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు బాగా డబ్బు సంపాదించాలి, నేను ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తను అవ్వాలి, లేదా నేను నా కెరియర్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా మిగిలిపోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అంటే మీలో ఎంతమంది ఉన్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడాలి అనుకున్న విషయాలు ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, కొన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకు ఒకే ఒక జీవితం ఇవ్వబడింది. ఇందులో వీ హ్యావ్ ఎ స్మాల్ అపాయింట్మెంట్. ఈ అపాయింట్మెంట్లో మనము సక్సెస్ఫుల్గా ఎలా జీవించాలి? సక్సెస్ఫుల్గా జీవించడం అంటే ఎక్కువ డబ్బు సంపాదించడము అది కాదండి. నాకు నచ్చినట్టుగా నేను నా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి? సో కొత్త సంవత్సరము అన్నప్పుడు కొత్త ఆలోచనలు ఉంటాయి కదా, ఆటోమేటిక్గా ఎంతోమంది రెజల్యూషన్స్ తీసుకుంటారు, ఈ ఇయర్ నేను ఇది చెయ్యబోతున్నాను అని. సో అలాంటప్పుడు ఈ సంవత్సరము ఒక సక్సెస్ఫుల్ ఇయర్గా ఉండాలి అంటే మనము మనల్ని ఎలా తయారు చేసుకోవాలి? సో దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఏ పనైనా మీరు చెయ్యండి. నేను ఒక కోటీశ్వరుని అవ్వాలండి అంటే ఏంటి? 100 లక్షలు సంపాదించాలి. లేదా నేను ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, ఈ ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. లేదా విదేశాల్లో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి. వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. సో దీనికి అంతా ఫండమెంటల్గా ఒక రూల్ అనేది ఉండాలండి. ఏమిటి ఆ రూల్? ఏమీ లేదు ఫ్రెండ్స్, రూల్ అన్నప్పుడు మీ ఫిట్నెస్. మీరు ఫిట్గా ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలం. ఒకవేళ మనకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మనం అనుకున్న పనులు అనుకున్న టైంలో చెయ్యలేం. కాబట్టి ఫిట్నెస్ అనేది నంబర్ 1 రూల్గా ఉండాలని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇక రెండవ రూల్ అన్నారనుకోండి, మీరు ఏ పని చేసినా కూడా, అంటే ఒక టాస్క్ అనుకున్నారు చూసారా, ఇందులో నేను ఎప్పుడూ కూడా లాభాల బాట పట్టాలి. అంటే నాకు ప్రాఫిట్సే ఉండాలి, నేను అనుకున్నట్టుగా నాకు లాభాలు రావాలి, అలాంటి పనులు మాత్రమే నేను చెయ్యాలి అనేది రెండవ రూల్. ఇక మూడవ రూల్ అన్నారు అనుకోండి, ప్రతిరోజు కూడా నా క్రియేటివిటీ, నా ఆలోచన విధానం అంటే థాట్ ప్రాసెస్ అంటారు చూసారా, బాగా ఎఫిషియెంట్గా ఉండాలి. సో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి రూల్స్ ఉన్న వాళ్ళు ఏది తలుచుకుంటే అది, అంటే ఒక 21 రోజులు మన యోగా శాస్త్రాల్లో చెప్పినట్టు 3 వీక్స్ మనం ఈ రూల్స్ని కరెక్ట్గా పాటించగలిగితే మనం అనుకున్నది సాధిస్తాము అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి అన్నప్పుడు మనకు కొన్ని నిర్దిష్టమైన హ్యాబిట్స్ ఉండాలి. జీవితంలో సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు మనకు కొన్ని హ్యాబిట్స్. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, తెల్లవారుజామున లేచి వాకింగ్ చేసే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు అని చెప్పి చెప్తారు. ఎంతోమందిని మీరు చూస్తారు, మార్నింగ్ 5-5:30 అయితే మీకు చక్కగా రెడీ అయ్యి వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. అంటే వీళ్ళ సక్సెస్ యొక్క ఆ హ్యాబిట్ ఏమిటి? వాకింగ్. అలాగే కొంతమంది యోగాసనాలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ సక్సెస్ ఏమిటంటే ఎప్పుడు కూడా ఒక మానసిక ప్రశాంతత అండి. నేను నా మైండ్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకుంటాను, ఇదే నా విజయం అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్, కరెక్ట్ ఫుడ్ మేము తింటాం, పర్ఫెక్ట్ డైట్ మాకుంది కాబట్టే మేము మా ఫిట్నెస్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం, మేము అనుకున్నట్టు మా పనులు చేయగలుగుతున్నాము. ఇక 4వ విషయం అన్నారు అనుకోండి, పంక్చువాలిటీ. టైం ప్రకారమే ప్రతిదీ మేము చేస్తామండి కాబట్టే మేము సక్సెస్ అయ్యాము. ఇలా మీరు చెప్పుకుంటూ పోయారనుకోండి, కొన్ని హ్యాబిట్స్ మిమ్మల్ని విన్నర్స్గా తీర్చిదిద్దుతుంది అని చెప్పి మీకు నిపుణులు చెప్తున్నారు. అలాంటిది చూడండి, ఇప్పుడు ఇందులో కొన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు నాలాంటి వాడు, ఇప్పుడు నా ఉదాహరణ నేను చెప్తున్నాను. నాకు తెలుసో తెలియకో ఈ హ్యాబిట్ ఉంది. నా అపాయింట్మెంట్ కావాలి అని చెప్పి ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఆఫ్టర్ 3 అని నేను ఆటోమేటిక్గా చెప్పేస్తాను. 3 గంటల తరువాతే, అంటే మధ్యాహ్నం 3 గంటలు అయిన తరువాతే నేను కలవడానికి ఇష్టపడతానండి, అంతకు ముందు నా వల్ల కలవడం అనేది కుదరదు, నా అపాయింట్మెంట్స్ ఉండవు అని చెప్తాను. ఎందుకు ఇలా చెప్తాను అంటే, ఇవాళ ఒక శాస్త్రవేత్త మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఉదయం 6కి లేచారు, 6 నుంచి 3 గంటల వరకు అంటే 3 PM వరకు మీరు ఏ పనిని సక్సెస్ఫుల్గా చేస్తున్నారో, ఏ పని మీకు చాలా చాలా ఇష్టమో, ఈ పని చేయడం వల్ల నా జీవితము మెరుగుపడుతుంది, ఇలాంటివి మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఈ 6 నుంచి 3 గంటల వరకు ఆ పనే చెయ్యండి.
అంటే ఇది ఎంత సైంటిఫిక్గా ఉందంటే, మీకు ఒక విషయం ఇష్టమండి, మీరు ఒక డేటా అనాలిసిస్ట్, ఇందులో మీరు నిష్ణాతులు, గొప్ప ఎక్స్పర్ట్. సో అలాంటిది మీరు ఏం చేస్తారు, పొద్దున్న 6 గంటల నుంచి 3 గంటల వరకు ఈ పనే చేస్తారు. అంటే మీరు ఒక గొప్ప ఆర్టిస్ట్. ఉదయం 6 గంటల నుంచి మీకు మధ్యాహ్నం 3 గంటల 3 PM వరకు కూడా మీకు నచ్చిన పెయింటింగ్లే వేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. మీకు బాగా నచ్చినది, మీకు లాభసాటిగా ఉండే ఒక వృత్తి, మీరు ఎంతగానో ప్యాషనేట్గా చూసే ఒక వ్యవహారం. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను ఒక జర్నలిజంలో స్టూడెంట్ని, కాబట్టి ఆ జర్నలిజంకి సంబంధించిన, న్యూస్ రిపోర్ట్స్కి సంబంధించిన, అనాలిసిస్కి సంబంధించిన విషయాల మీదే ఉదయం 6 గంటల నుంచి 3 PM వరకు కూడా నేను ఆ పనిలోనే ఉంటాను. వేరే ఏ పనులు చెయ్యను. నాకు తెలుసో తెలియకో నేను ఇలాగ ఒక మోటివేషనల్ స్పీచ్ విని ఇలాంటి ఒక అలవాటు కాదు, నాకు అది ఇష్టము కాబట్టి నేను ఆ పని చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, మీరు 85% బై 15% అని ఒక రేషియో ఉందండి. మీకు నచ్చిన పని మీరు చేస్తున్నప్పుడు 85% మీరు అందులో విజయాన్ని సాధిస్తారు. 15% మాత్రమే మీరు అపజయాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 15% ఏమిటి అంటే, 3 PM తర్వాత రాత్రి 10 గంటల వరకు. అంటే నాకు ఆ రంగం మీద పెద్ద అనుభవం లేదు, నాలెడ్జ్ లేదు, ఎవరో నాకు నేర్పిస్తాను అంటున్నారు, నేర్చుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పుడు మాత్రమే 3 PM తరువాత 10 PM వరకు నేను ఆ పనిలో ఉంటాను. కాబట్టి నేను నష్టపోయిన 15% మాత్రమే నష్టపోతాను. ఎందుకు? 85% సక్సెస్ అనేది నాకు నచ్చిన రంగంలో ఉంది. సో ఇది నాకు తెలుసో తెలియకో నేనైతే ఒక హ్యాబిట్గా పెట్టుకున్నాను. ఎవరు అడిగినా ఆఫ్టర్ 3 అంటాను, 4:30కో నేను వెళ్ళి అపాయింట్మెంట్లో కూర్చుంటాను. పొద్దున్న అంటే నో, 12 గంటల నో, 1 గంట నో అని చెప్పేస్తాను. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇలాంటి ఒక హ్యాబిట్ మీకు ఉందా? మీకు నచ్చిన పని, మీరు వెళ్ళి షాపు ఓపెన్ చేసి ఈ షాపులో కూర్చోవాలి, మీరు వ్యాపారం చేయాలి. కరెక్ట్గా 6 గంటల ఉదయము 3 PM వరకు ఈ పనిని మీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారా? ఏ పనైనా సరే, ఒక వ్యాపారం అనండి, లేదా మీరు ఒక కంపెనీలో జాబ్ అనండి, 3 వరకు మీరు కంటిన్యూస్గా పనిలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు అందులో సక్సెస్ అవుతారని చెప్పి చెప్తున్నారు. ఇక 2వ లెవెల్ అన్నాను, మీకు నచ్చకపోయినా కూడా మీరు నేర్చుకోవాలి, నేర్చుకొని ఈ రంగంలో కూడా మీరు ఉండాలన్నప్పుడు మీకు 3 గంటల నుంచి రాత్రి 10 గంటలు. అలాగే 10 PM to 6 AM అంటే ఏంటి? నిద్రపోయే టైం. ఇదేనండి అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యం. అదేంటి ప్రేమ్ గారు, నిద్రపోవడం అంత ముఖ్యమా అంటే, మీరు ఒక రోజు 24 గంటల్లో ఈ 8 గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోగలిగితే మీరు మీ జీవితంలో సక్సెస్ అండి. మీరు ఎలాగైనా చూసుకోండి, ఏ శాస్త్రాలైనా చదవండి, 10 PM నుంచి 6 AM వరకు మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి. అంటే 10ంటికి మీరు నిద్రపోవాలనుకోండి, 7 గంటల నుంచి మీ ప్రిపరేషన్ ఉండాలి. అంటే మీరు 7ంటికో 8ంటికో లోపల మీ డిన్నర్ని మీరు ఫినిష్ చేయాలి. మీ స్నేహితుడు ఉన్నాడు, అతని దగ్గర సరదాగా మంచి మంచి విషయాలు, జోకులు, ఆనందంగా ఉండే విషయాలు మాట్లాడాలి. ఒకవేళ ఫోనో కంప్యూటర్లోనో కూర్చోవాలనుకోండి, మీరు గంటకు ముందే, అంటే 10ంటికి పడుకుంటున్నారు, 9ంటికే ఈ కార్యక్రమాలను అంతా కూడా మీరు ఫినిష్ చేసేయాలి. 9 తర్వాత మీరు మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చోకూడదు. 9 తర్వాత మీరు సిస్టమ్ ముందు కూర్చోకూడదు. ఒక మంచి పుస్తకము, లేదా ఫ్రెండ్స్తో సరదాగా కూర్చోవడము, లేదా బాల్కనీలో వెళ్ళి ఏం జరుగుతుంది, అసలు ప్రపంచం ఏంటని చెప్పి అబ్జర్వ్ చేయడం, ఇలా చేసి చూడండి, 10 o'clock మీకు అద్భుతమైన నిద్ర పడుతుంది. కాబట్టి నెక్స్ట్ డే మీరు చాలా ఉత్సాహంగా మీకు నచ్చిన పని మీరు చేయడానికి 100% అవకాశం ఉంటుంది. చిన్న చిన్న రెమెడీస్ అండి, కానీ 21 days 2024లో ఈ పని చేసినప్పుడు, ఈ హ్యాబిట్స్ని అలవాటు చేసుకున్నప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొక చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, భయపడడం. అంటే భయము అనేది మన మోటివేషన్గా ఉండాలండి. ఇవాళ నేను ఈ వీడియోని కరెక్ట్గా చెప్పలేకపోతే, కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోతే, నా వీడియోను చూస్తున్న వాళ్ళు డిసప్పాయింట్ అవుతారా? అయ్యో ప్రేమ్ గారు సరిగ్గా మాట్లాడలేదే, ఈ వీడియోని ఇంకా బాగా అని చెప్పుండొచ్చే మీరు అనుకుంటున్నారా? ఈ భయము నాలో ఉండాలండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, గొప్ప గొప్ప నటులు, అమితాబ్ బచ్చన్ గారు ఒకసారి చెప్పారు,
నేను సెట్లోకి వెళ్తున్నప్పుడు ఇదే నా ఫస్ట్ డే షూటింగ్ అనుకుంటాను. డైలాగులు తప్పుగా చెప్పకూడదు, నా ఎక్స్ప్రెషన్స్ అనేవి తప్పుగా ఉండకూడదు, నన్ను నేను ప్రిపేర్ చేసుకొని ఎక్కడ డైరెక్టర్ ఏమండి అమితాబ్ బచ్చన్ గారు మీరు సరిగ్గా చెప్పలేదని అనకూడదు. ఏది మీకు ఒక లెజెండరీ యాక్టర్ ఆయన ఏమంటున్నాడు, నేను సెట్లోకి వెళ్తున్నా ఇదే నా ఫస్ట్ డే అనుకుంటాను అన్నప్పుడు ఎంత భయం ఉంటుందో చూడండి. ఈ భయం నుంచి ఒక పర్ఫెక్షన్ వస్తుందని చెప్పి గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు. అలాగే మీకు ఈ మోటివేషన్ అంటారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫ్యాక్టర్ మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉండాలి. అంటే నేను ఇది చెయ్యలేకపోతే నేను ఫెయిల్ అయిపోతానేమో, సో ప్రపంచం అంతా నన్ను చీకొట్టొచ్చేమో, సో ఇవాళ ఇది చేశాను కాబట్టి అందరూ కూడా ఒక రివార్డ్ ఇస్తున్నారు, అక్నాలెడ్జ్ చేస్తున్నారు, చాలా బాగా ఈ పని చేసావు అని చెప్పి 10 మంది చెప్తారేమో. ఈ తపన ఉంది చూసారా, ఇది ఒక గొప్ప మోటివేషన్ అండి. ప్రజలు మిమ్మల్ని గుర్తించడము అనేది చాలా గొప్ప మోటివేషన్ అండి. ఈ విషయాల్లో మీరు ఎలా ఉన్నారు అంటే 21 days దీన్ని కంటిన్యూస్గా మనం ఫాలో అవుతున్నామా, ఇలా ఒక రివార్డు అనండి, ఒక భయము అనండి, లేదా నేను చెప్పిన టైం షెడ్యూల్, ఇదంతా మీరు 100% ఫాలో అవుతున్నారా, దీనివల్ల మీకు మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయా? చెప్తున్నాను కదండి, 2024 రాబోతుంది, కొత్త సంవత్సరము, కొత్త ఆస్పిరేషన్స్, కొత్త టార్గెట్స్, కొత్త టాస్కులు. దీనిని విజయవంతంగా కంప్లీట్ చేయాలంటే మనల్ని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన యొక్క రూల్స్ ఎలా ఉండాలి, మన హ్యాబిట్స్ ఎలా ఉండాలి, దయచేసి కామెంట్స్లో రాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా మీరు ఇలా చేయలేకపోతున్నానంటే అది కూడా కామెంట్స్లో రాయండి. సో దాని విషయంగా మనం ఎలాగ స్పందించవచ్చు, దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవచ్చు కూడా మనం మాట్లాడవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అసలు మీ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.